శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 25వ తేదీ మంగళవారం, మార్చ్ 2025. ఈనాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనేక విధాల అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. ద్వితీయంలో గురువుగారు, లాభస్థానంలో శనిగారు, అలాగే షష్ఠ స్థానంలో కేతువు, తృతీయ స్థానంలో కుజుడు, దశమ స్థానంలో చంద్రుడు. ఏమి కావాలండి ఇంత అత్యద్భుతమైన స్థితులు ఉంటే? ఇంకా వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు కూడా ఉన్నారు. అంటే 4 పక్కలా కూడా అన్ని అంశాలు బాగుంటాయి. అన్ని అంశాలకి సంబంధించిన ఫలితాలు అత్యద్భుతంగా ఉండబోతున్నాయి. ఇది చెప్పుకోదగినటువంటి ముఖ్య అంశం. మీ మాట తీరు చాలా చాలా బాగుంటుంది. ఎలాంటి వారినైనా కన్విన్స్ చేయగలుగుతారు మాట్లాడి. ఇరు వర్గాల మధ్య ఒక పెద్ద మనిషిగా నిలబడి 2 రకాలైనటువంటి మనస్తత్వాలని సంయమనం చేసి ఒక తాటి మీదకి తీసుకురాగలుగుతారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే అవి ఫలిస్తాయి. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా కూడా బాగానే ఉంది. కానీ రవిరాహు కలయిక జరుగుతోంది వ్యయస్థానంలో. కాబట్టి కొంచెం రవిరాహు స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో చాలా చాలా సంతృప్తి ఉండబోతోంది. భార్యాభర్తల మధ్య అనుకూలతలు కనిపిస్తున్నాయి. మీ యొక్క పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలి మనము అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఏ రంగంలో పెట్టాలి, ఎలా పెట్టాలి. అయితే మీకు షష్ఠగ్రహ కూటమి ఒక 3 రోజుల్లో ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక 10-15 రోజులు విరామం ఇచ్చి ఆ తదుపరి మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి కొత్త వ్యాపారాలకి. ఇది చెప్పదగినటువంటి సూచన. నవగ్రహ హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీకు ఉన్నాయి, ఉంటాయి అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. అన్ని విధాలా మీకు మనశ్శాంతి పెరుగుతోంది. జీవిత ఆశయం నెరవేరబోతోంది. మరింత మనశ్శాంతితో ఉంటారు. చెప్పినటువంటి పరిహారాలలో భక్తి శ్రద్ధలతో పఠించండి. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఒక అదృష్టవంతమైన కాలం కొనసాగుతోంది. రాశిలో ఉన్నటువంటి గురువుగారు చాలా చాలా మేలు చేస్తున్నారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు మేలు చేస్తున్నాయి. ఇక మరి 2-3 రోజుల్లో రాబోతున్నటువంటి షష్ఠగ్రహ కూటమి కూడా అత్యద్భుతమైన లాభాల బాటలో ఉంటుంది. ఇంక ఇంతకన్నా ఏం కావాలండి మనకి? 6 గ్రహాలు లాభంలోకి వస్తున్నాయి అంటే ఈ ప్రభావం కొన్నాళ్ల వరకు ఉంటుంది, కొన్నాళ్ల ముందు నుంచే ఏర్పడుతుంది. కాబట్టి అధికమైన లాభాలు ఉంటాయి, స్థిరమైన సంపదలు ఏర్పడతాయి, మీ వాక్కు ఫలిస్తుంది, శుభ్రతకి బాగా ప్రాధాన్యతనిస్తారు, అలాగే ఉన్నత స్థితికి వెళ్తారు. చక్కగా మంచి మర్యాదతో కూడినటువంటి ప్రవర్తన 10 మందిని ఆకర్షిస్తుంది. అనేక విధాలుగా మీరు అందలం ఎక్కేటటువంటి కాలం అని చెప్పచ్చు. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే యజ్ఞాలు యాగాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు, పాల్గొంటారు, దాని మీద ధనాన్ని ఖర్చు పెడతారు, ఆత్మసంతృప్తితో ఉంటారు. మనం భగవంతుడికి ఈ మాత్రం ధనం ఖర్చు పెట్టుకోగలిగాము అనేటటువంటి ఒక సంతృప్తి మిమ్మల్ని చాలా సంతోషపెడుతుంది. ఎన్నో విధాలుగా మానసికమైనటువంటి ఆనందాలు కలుగుతాయి. అన్ని విషయాలలోనూ సంతృప్తి పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది, ధనము పెరుగుతుంది. కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింత మనశ్శాంతి ఉంటుంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం ఇంకా కనిపిస్తూనే ఉంది. కుటుంబ రీత్యా, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా, మాతృవర్గ రీత్యా, సంతాన రీత్యా, రుణాల రీత్యా, అలాగే దూర ప్రయాణాల రీత్యా, స్థాన చలనం రీత్యా, భార్యాభర్తల అనుబంధం రీత్యా, వ్యాపార భాగస్వాములతో కలహాలేమీ లేకుండా వారి యొక్క సంబంధ బాంధవ్యాలు మంచిగా కొనసాగడం రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, మీరు ఏ అంశాన్ని తీసుకోండి జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇప్పుడు అంత బాగా కలిసి వచ్చే కాలం కాదు. ఇది తప్పనిసరిగా అనుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. మనము ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం నవధాన్యాలు అంటే ఏమిటి అని. గోధుమలు, బియ్యము, కందులు, పెసలు, శనగలు, మినుములు, నల్ల నువ్వులు, బొబ్బర్లు,
అలసందలు. ఈ 9 రకాలైనటువంటి ధాన్యాన్ని కొంచెం కొంచెం తీసుకుని దానం ఇచ్చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గురువు అనుగ్రహం చాలా చక్కగా రాబోతోంది మీకు. ఈ గురువు గారి యొక్క అనుగ్రహం మన మీద తొందరగా పనిచేయడం కోసం యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ గ్రహ దోషాల వల్ల ఏవైనా అశుభ ఫలితాలు ఉన్నట్టయితే వాటిని అవలీలగా వీరు గట్టెక్కగలుగుతారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా చాలా బాగుంది. రాజకీయ నాయకులకి బాగుంది. లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం వల్ల అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతోంది. మనస్సంకల్పం సిద్ధిస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అనేక విధాల మనశ్శాంతి ఉన్నది, మనకి బానే ఉంది కదా అనుకొని మీరు అశ్రద్ధ చేయవద్దు. నవమ స్థానంలో ఏర్పడుతూ ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి 6 గ్రహాల యొక్క కలయిక కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పితృవర్గ రీత్యా జన్మజాతకంలో మీకు దోషాలు ఉన్నట్లయితే లేదా పితృవర్గ సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే రవి రాహు స్తోత్ర పారాయణాలు చెయ్యండి. చాలా విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే 10 మందికి చేదోడు వాదోడుగా ఉంటారు, 10 మంది కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. అనేక రకాలుగా మీకు కలిసి వచ్చేటటువంటి కాలం అని చెప్పచ్చు. అయితే పరిహారాలు మటుకు తప్పనిసరిగా చేసుకోండి. గురువుగారి అనుగ్రహం కలుగుతూ ఉన్న కారణం చేత మీరు ఏ పరిహారాలు చేసుకుంటారో వాటిట్లలో మీరు ముందరికి వెళ్తారు. మనశ్శాంతి ఉంటుంది, ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఇది చెప్పదగినటువంటి ముఖ్యమైన పరిహారంగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అంతగా అనుకూలించే కాలం అయితే కనబడబోవడం లేదు. ధనముకి ఇబ్బంది లేకుండా ధనం వస్తుంది, అదొక్కటి సరిపోదు కదా. మాతృవర్గ రీత్యా కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇది ఒక్కటే సరిపోదు కదా. లాభాల బాటలో ఉన్నారు. ఈ లాభాలు అనేవి చాలా జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకుంటేనే వస్తాయి. ఇక్కడ మరి ఒక 3 రోజుల్లో అష్టమ స్థానంలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. లాభస్థానంలో కుజుడు ఉన్నారు, అనుకూలమైనటువంటి లాభాలు ఉంటాయి. షష్ఠ స్థానంలో చంద్రుడు ఉన్నారు, అనుకూలమైనటువంటి ఆదాయం ఉంటుంది. కానీ ఇవన్నీ సక్రమంగా నెరవేరాలి అంటే ఈ అష్టమ స్థానంలో ఏర్పడబోతూ ఉన్నటువంటి షష్టగ్రహ కూటమికి కొద్దిగా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి నవగ్రహ హోమం చేసుకోండి. సప్తమ స్థానం నుంచి శనిగారు మరి ఒక 3 రోజుల్లోనే మీనరాశిలోకి అష్టమంలోకి వెళ్ళబోతున్నారు. కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఇవి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే కుటుంబ పరంగా కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల పరంగా కానీ, సంతాన పరంగా కానీ, భార్యాభర్తల మధ్య అనుకూలత పరంగా కానీ, వివాహాది శుభకార్యాలు ఇంకా కుదరట్లేదే అనేటటువంటి ఆలోచన వల్ల కానీ కొంచెం మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అయితే ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. ఇవి తప్పనిసరిగా చేసుకోండి. మీకు ఒకంత మనశ్శాంతి ఏర్పడుతుంది. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అనేక విధాలుగా లాభాలు కలుగుతూ ఉన్నప్పటికీ, అంటే షష్ఠ స్థానంలో శనిగారి సంచారం చాలా చాలా బాగుంది. అలాగే నవమ స్థానంలో గురుగారి సంచారం చాలా చాలా బాగుంది. ఈ 2 గ్రహాలు కూడా చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నాయి, అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నాయి. పితృవర్గ రీత్యా బాగుంటుంది, పిత్రార్జితాలు వస్తాయి. అసంపూర్తిగా ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణత్వాన్ని సిద్ధించుకుంటాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, సన్మాన సత్కారాలు జరుగుతాయి, విజయావకాశాలు అందుకుంటారు. క్రీడారంగంలో ఉన్న వారికి ఇంకా చాలా బాగుంటుందని కూడా తెలియచెప్పచ్చు. అదే ఇప్పుడు ఇంటర్వ్యూలకు వెళ్ళేవారికి కానీ, రాతకోతల పరీక్షలకు వెళ్ళేవారికి కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, రుణాల రీత్యా బాగుంది. పాత రుణాలు తీరిపోతాయి, కొత్త రుణాలు కావాలన్నా చేసుకోగలుగుతారు. ఇలా ఎన్నో విధాలుగా బాగుంది. మరి జాగ్రత్తల అంశం చెప్పుకోవాల్సి వస్తే సప్తమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది మరి ఒక 3 రోజుల్లో. ఈ కారణం చేత చాలా చాలా జాగ్రత్తగా ఉండండి.
మౌనంగా ఉండాలి, నవగ్రహాల ఆరాధన చేసుకోవాలి, నవధాన్యాలు దానం ఇవ్వాలి, నవగ్రహ హోమం చేసుకోవాలి వీలైతే. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఏ ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా మంచితనంగా ఉండనివ్వకుండా చెడగొట్టే విధంగా ఉన్న ఈ గ్రహస్థితులు, ఇది చాలా జాగ్రత్తగా మీరు రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ నాయకులు కానీ, వ్యవసాయదారులు కానీ, భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు చేసేటటువంటి రియల్ ఎస్టేటర్స్ కానీ ఇత్యాది వాళ్ళందరూ కూడా ఎక్కువగా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు. ఇది చెప్పదగ్గ సూచన. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ, ముఖ్యంగా ఎవరన్నా విడాకులు తీసుకోవాలి అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంటే కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం మంచిది. విడాకుల కోసం ఆల్రెడీ అప్లై చేసిన వారైనట్లయితే వాళ్ళకి విడాకులు వచ్చేస్తాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం ఎక్కువగా ఆలోచించుకుంటూ ఏది మంచిది అనేది మీ పెద్దలతో సంప్రదించుకుంటూ నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి కుటుంబ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది. విరోచితమైనటువంటి సాహసపూరితమైనటువంటి నిర్ణయాలు చేస్తారు. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. విజయ మార్గంలో ఉంటారు. ఎంతో కృషితో పట్టుదలతో చేసేటటువంటి పనులు అన్నీ మీకు ఈసరికే విజయ అవకాశాలని తెచ్చిచ్చే దిశగా ఉన్నాయి. ఈరోజు మీరు మరో విజయాన్ని కూడా అందుకుంటారు. 6వ స్థానంలోనే ఏర్పడబోతూ ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి మరింతగా మేలు చేస్తోంది. దాని తాలూకు శుభ ఫలితాలు మీరు ఇప్పటి నుంచే చూస్తారు. ఇంకొక 3 రోజుల్లోనే ఏర్పడబోతోంది. షష్ఠ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్న కారణం చేత అనేక విధాలుగా లాభాలు ఉంటాయి. ఊహించని విధంగా ఉన్నత స్థితిలోకి వెళ్తారు. ధనలాభాలు ఉంటాయి, మంచి విజయావకాశాలు ఉంటాయి, ఆస్తి తగాదాలన్నీ తగ్గిపోతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది, అన్నీ లాభిస్తాయి. ఇది బాలేదు అనేటటువంటి అసంతృప్తి లేకుండా అన్ని విధాలా అద్భుతంగా ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇష్టదేవత ఆరాధన చేయండి, మరింత మనశ్శాంతిగా ఉంటారు. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. భార్యాభర్తల అనుబంధం బాగుంది. ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తారు. ఊహించని విధంగా ధనం వస్తుంది. కుటుంబ రీత్యా బాగుంది. లాభాల రీత్యా కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి ఆదాయం ఏదో ఒక రూపకంగా లాభం వచ్చేస్తుంది. నష్ట ద్రవ్యం పూడుతుంది. ఏ సందర్భంలో అయినా కొద్దిగా డబ్బు నష్టమైందా అంటే ఆ ధనము మీకు ఏదో ఒక రూపంలో ఇప్పుడు వెనక్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఏదైనా వస్తువులు పోయినా కూడా దొరుకుతాయి. ఒక అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉన్న కారణంగా మీరు అదృష్టవంతులు అని చెప్పచ్చు. వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. మీరు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టినట్లయితే ఆ పెట్టుబడులు బాగా మంచిగా రాణించే విధంగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి బాగుంది. మీ మాట తీరు బాగుంటుంది. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. ఎన్నో విధాలుగా మీకు అదృష్టం మిమ్మల్ని అందలం ఎక్కించింది అని చెప్పచ్చు. అయితే అర్ధాష్టమ శని సంచారం ఉంటూ ఉన్న కారణం చేత ఇంకొక 3 రోజుల్లో ఈ శనిగారి సంచారం కూడా మారిపోతోంది. కాబట్టి దాదాపుగా మీకు కలిసి వచ్చే కాలం ప్రారంభమైపోయిందని చెప్పచ్చు. శనిగారి యొక్క స్థితి పంచమంలోకి వెళ్ళడంతోనే మిమ్మల్ని ఇంకా ఇంకా ఉన్నతుల్ని చేస్తారు. అయితే సంతాన రీత్యా ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారంగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. నవధాన్యాలు దానం ఇవ్వండి, నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇష్టదేవతారాధన చేయండి, మరింత ప్రశాంతంగా ఉండండి. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనేక విధాలుగా కుటుంబం పట్ల కానీ, ఆర్థికం పట్ల కానీ, మాతృవర్గ రీత్యా కానీ, స్థిర చిరాస్తుల వృద్ధి రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ చాలా చాలా సంతృప్తికరమైన కాలం నడుస్తూ ఉంది. అయితే పితృవర్గ రీత్యా మటుకు రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది మీరు చాలా మంచిది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా రుణాలు చేయడంలో ఇప్పుడు ఇంత పెద్ద రుణాలు అవసరమా, ఇది కొంచెం ఓర్పుతో కూడుకున్నటువంటి వ్యవహారం, ఆలోచించి చెయ్యండి.
అంత పెద్ద పెద్ద రుణాలైతే చేయవద్దు. ఈ సమయంలో చేసేవి త్వరగా తీరవు. మీకు రాబోయే గురువుగారి యొక్క సంచారము రాబోయే నెలలలో చాలా అద్భుతంగా ఉంటూ ఉన్నప్పటికీ, ఇప్పుడు చేసేటటువంటి బాకీ తీరడం మటుకు కష్టమవుతుంది. ఇంక ఏ పనైనా జరుగుతుంది గానీ, ఈ పని జరగదు. కాబట్టి ఇప్పుడు ఎక్కువ రుణాలు చేయవద్దు అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అన్ని విషయాలలోనూ అధిక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. అలాగే మౌనాన్ని పాటిస్తూ ఉండండి. నవగ్రహ హోమం చేసుకోండి. ధనుసు రాశి వారికి 4వ స్థానంలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఒక 3-4 రోజుల కాలంలోనే ఇది సంభవిస్తూ ఉన్న కారణం చేత కొంచెం మనశ్శాంతి తగ్గుతుందా అనిపిస్తుంది. ఆ మనశ్శాంతి తగ్గకుండా చక్కగా ఇనుమడించడం కోసం, మానసిక ప్రశాంతత పెరగడం కోసం యోగా చేయండి, నవగ్రహ హోమం చేసుకోండి. మీకు అన్ని విధాలా ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఎన్నో విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. వీరికి ఏలినాటి శని వెళ్ళిపోబోతోంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. మాతృవర్గ రీత్యా చాలా బాగుంది. సంతాన రీత్యా చాలా బాగుంది. మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఏదైనా ఉపాసన మార్గంలో ఉన్న వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కనిపిస్తూ ఉన్నాయి. సాక్షాత్తు గురువు గారు రాశిని చూస్తూ ఉన్నారు. నవమ దృష్టి చేత పిత్రార్జితాలు వస్తాయి. సంతాన అభివృద్ధి కలుగుతుంది. సంతానం పట్ల చాలా సంతృప్తిగా వ్యవహరిస్తారు. అనేక విధాలుగా లాభాలున్నాయి. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ధనలాభాలు ఉన్నాయి. సంఘంలో పరువు, ప్రతిష్ట, గౌరవం ఇవన్నీ కూడా ఇనమడిస్తున్నాయి. ప్రతి మనిషికి చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. బంగారు భవిష్యత్తు మీకు కనిపిస్తూ ఉంటుంది. అంత బాగుందన్నమాట. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. ఇంకా మీరు ఏదైనా పితృవర్గ రీత్యా మటుకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఉద్యోగ రీత్యా కూడా మీకు కాస్త సంతృప్తి కలిగించేటటువంటి కాలంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక రుణాల విషయంలో పాత రుణాలు తీరిపోతాయి. మీకు కావాలి అనుకుంటే కొత్త రుణాలు తీసుకోగలుగుతారు. అంటే అందుకు కూడా గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అదృష్టం వెన్నాడుతూ ఉన్నప్పుడు అన్ని అంశాలు బాగానే ఉంటాయి. ఏదైనా మనకి కొంచెం అననుకూలంగా ఉంది అనుకున్నప్పుడు కొద్దిగా సంయమనం పాటించినట్లయితే అది కూడా అనుకూలతగా మారుతుంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, శివారాధన చెయ్యండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మృష్టాన్న భోజనాలు కానీ, విందు వినోద కాలక్షేపాలు కానీ, శుభకార్యాల నిర్వహణ కానీ, భార్యాభర్తల మధ్య అనుకూలత కానీ అన్నీ కూడా మీ మానసికమైన సంతృప్తిని ఇనుమడింపజేస్తున్నాయి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి కొంచెం మానసికమైనటువంటి వేదన కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. శనిగారి యొక్క స్థితి మీన రాశిలోకి వెళ్ళిపోతోంది. ఇంకొక 3-4 రోజుల్లోనే వెళ్ళిపోతూ ఉన్న కారణం చేత, అంటే ఏలినాటి శనిలో 3వ భాగంలోకి అడుగు పెడుతున్నారు. వ్యయ భాగం అయిపోయింది, జన్మ భాగము అయిపోయింది. ఇప్పుడు ద్వితీయ భాగంలోకి, అంటే 3వ భాగం 2వ పాదంలోకి వెళ్తూ అది 3వ భాగం అవుతూ ఉండగా వీరికి కొంచెం ఉపశమనాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే ఆ ఉపశమనాలు ఇప్పుడే ఉండవు, ఇంకా కొన్నాళ్ళు నడవాలి. కుటుంబ రీత్యా జాగ్రత్త తీసుకోండి. మీరు మాట రీత్యా జాగ్రత్త తీసుకోండి. అలాగే మాతృవర్గ రీత్యా జాగ్రత్త తీసుకోండి. సంతాన రీత్యా జాగ్రత్తలు తీసుకోండి. ఓర్పు కలిగి ఉండండి. రుణాల రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇలా అన్ని అంశాలలోనూ భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ అన్ని అంశాలలోనూ పూర్తి ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఆరోగ్య విషయంలో కూడా అధికమైన శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. నవగ్రహ హోమం చేయించుకోవడం చాలా మంచిది. శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది. ఇష్టదేవతారాధన చేయడం కూడా చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏ విషయంగానైనా అధికంగా ఆలోచించవద్దు. ఈరోజు మీకు కొంచెం మానసికమైన వేదన కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా లాభాలు వస్తాయా మనకి,
మనకి ఏదైనా ప్రయోజనం కలుగుతుందా అనేటటువంటి అంశాలను ఆలోచించినట్టయితే అంతగా ప్రయోజనాలు ఏమీ కలగబోవడం లేదు. పైగా మీకు ధనం ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి, ప్రణాళికలు వేసుకోండి. వీలైనంత వరకు ధనాన్ని ఖర్చు పెట్టడంలో పొదుపు చేయడానికే ప్రాధాన్యతనివ్వండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి ధ్యానం చేసుకోవాల్సినటువంటి సమయాన్ని పెంచవలసినటువంటి అవసరం కనిపిస్తోంది. నవగ్రహ హోమం చేసుకోండి. నవగ్రహాల ధాన్యాలు, గోధుమలు, బియ్యము, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, నల్ల నువ్వులు, మినుములు, ఉలవలు, ఈ 9 రకాల ధాన్యాన్ని తీసుకుని కొంచెం కొంచెం పరిమాణంలో ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. ఇలా చేయడం వల్ల చాలా వరకు మీకున్న మానసికమైన అశాంతి తొలగిపోతుంది. రాశిలోనే ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి వల్ల చాలా మేలు కలుగుతుంది. కానీ అక్కడనే రవి, రాహు, నీచలో ఉన్న బుధుల యొక్క సంచారము కూడా ఉండడం వల్ల అంత ఎక్కువగా మంచి ఫలితాలు ఉండబోవు. అయితే లాభస్థానంలో చంద్ర సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను చూపిస్తోంది. లాభాల బాటలోనే ఉంటారు మీరు. దానికి తోడుగా దైవధ్యానాలు ఎక్కువగా చేసుకుని ఆత్మ సంయమనంగా పెట్టుకుంటే, మానసికమైన దృఢత్వాన్ని పెట్టుకున్నట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, సంతాన పరంగా, అన్నదమ్ముల పరంగా, తల్లిదండ్రుల పరంగా, అలాగే దూర ప్రయాణాలని దృష్టిలో పెట్టుకుని, భార్యాభర్తల మధ్య అన్యోన్యతని దృష్టిలో పెట్టుకుని అన్ని విషయాలలోనూ వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దైవ ధ్యానం ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. మీ ప్రయత్నాల మటుకు మీరు కృషిని మానకుండా చేసుకుంటూ వెళ్ళండి. చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.